అందరికీ నమస్కారం అండి. ఈరోజు వల్లూరు శివప్రసాద్ గారు రాసిన 'గడప గడపకు హాస్య వ్యంగ్య కథలు' పుస్తకం నుంచి 'తిండి కలిగితే' అనే కథ విందాము. ఇక కథలోకి వెళితే, కొద్ది రోజులుగా రామారావుని గమనిస్తూనే ఉన్నాడు రాజారావు. పీక్కుపోయిన ముఖం, లోతుకుపోయిన దవడలు, గుంటలు పడ్డట్లున్న కళ్ళు. ఒక్కసారి వయసు మీద పడిన వాడిలా కనిపిస్తున్నాడు. పనంటే వెనకటి ఉత్సాహం, చురుకుదనం చూపడం లేదు. కారణం తెలుసుకుందామనిపించినా చనువు తీసుకోలేకపోయాడు. సమస్యల్లో కొన్ని చెప్పుకోగలిగినవి ఉంటాయి. కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. ఎదుటి మనిషి బాధను గుర్తించినప్పటికీ, దాని గుణం తెలియనప్పుడు అతి చొరవ పనికిరాదు. అందుకే రామారావును కదిలించలేదు. "నీకు తెలిసిన మంచి డాక్టర్ పేరు చెప్పు." ఒకరోజు లంచ్ అవర్‌లో అడిగాడు రామారావు. "జబ్బుని బట్టి కదా డాక్టర్‌ని ఎంచుకోవాల్సింది" అన్నాడు రాజారావు, తీగ చేతికందిందన్న ఆసక్తితో. దీర్ఘరోగిలా నిట్టూర్చాడు రామారావు. "ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుండటం లేదు. నిస్సత్తువగా ఉంటున్నది. ఒకటే అలసట. ఏ పని చెయ్యాలన్నా బుద్ధి కుదరటం లేదు" చెప్పాడు భారంగా. అతని మాటలకు తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు రాజారావు. పాపం! ఎలాంటి సమస్యలతో నలిగిపోతున్నాడో అని మదనపడ్డాడు. అలాంటిదేమీ లేకపోవడం సంతోషం కలిగించింది. చీటికి మాటికి డాక్టర్‌ని సంప్రదించటం, ప్రతి దానికి మందులు మింగటం రాజారావుకు రుచించదు. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు, తగినంత పోషకాహారం, వ్యాయామం మనిషిని చాలా వరకు ఆరోగ్యవంతుడిగా ఉంచుతుందని అతని విశ్వాసం. రామారావు పడుతున్న ఆందోళనకు నవ్వుకున్నాడు. "చూడు మిత్రమా, డాక్టర్‌ని సంప్రదించాల్సినంత తీవ్రమైన జబ్బు కాదు నీది. రూ. 50 ఫీజిచ్చి డాక్టర్‌కు చూపిస్తావు. ఫీజు పుచ్చుకున్నానన్న ఉద్దేశంతో నీ తృప్తి కోసం టానిక్‌లు, విటమిన్‌లు రాసి పడేస్తారు. అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చు. ఇప్పట్నుండి మందులకు అలవాటు పడితే జీవితాంతం నీ కర్మ ఇంతే" అన్నాడు రాజారావు. అతని ధోరణి ఆశ్చర్యం కలిగించింది రామారావుకి. డాక్టర్‌ని కలిస్తే ఫీజుకి, మందులకి ఎంత లేదన్నా 100 పైనే ఖర్చు. ఆ అవసరం లేకుండా మంచి ఉపాయం ఏదన్నా చెప్తాడన్న ఆశ కలిగింది. "మరేం చెయ్యను?" అడిగాడు. ఏం చెయ్యాలో చెప్పబోయే ముందు ఒక ప్రశ్న. "రోజు నువ్వు రైస్‌తో పాటు ఏం కూరలు తింటావు?" "కాస్త పచ్చడి, పులుసు, లేకుంటే పప్పును." అది అసలు కారణం. మన దేశంలో పోషకాహారం లోపం వలన జబ్బులకు గురయ్యే వాళ్ళ శాతం చాలా ఎక్కువ. తీసుకునే ఆహారంలో మూడొంతులు కూర, ఒక వంతు రైసు ఉండాలి. నువ్వు తగినంత పోషకాహారం తీసుకోనకపోబట్టే అనారోగ్యం ఫీలవుతున్నావు. ఆహారంలో కూరల శాతం పెంచు. ఉదయం పాలు, రాత్రి పడుకోబోయే ముందు 1, 2 అరటిపళ్ళు అందరూ తినండి. ఒక డాక్టర్ చుట్టూ పెట్టే ఖర్చుతో ఇంటిల్లిపాది ఆరోగ్యంతో ఉంటారు" చెప్పాడు రాజారావు. రామారావు ఈ మధ్యనే ఒక పత్రికలో పోషకాహారం గురించిన ఒక వ్యాసం చదివాడు. తగిన పోషకాహారం, వ్యాయామం, విశ్రాంతి మనిషిని ఆరోగ్యవంతుడిగా ఉంచుతుందని, చాలా రకాల జబ్బులను దూరం చేస్తుందని చదివి ఉండటం చేత రాజారావు మాటల పట్ల గురి కుదిరింది. "ఒక నెల రోజులు నేను చెప్పినట్లు చేసి చూడు. మార్పు రాకుంటే అప్పుడే డాక్టర్‌ని చూద్దువు గాని" అన్నాడు. ఆ రోజే రామారావు భార్యకు ఇదంతా నూరిపోశాడు. ఉదయం పాలు ఎక్కువ తెప్పించమన్నాడు. టీ, కాఫీలు మాని అందరూ ఇకపై పాలే తాగాలన్నాడు. కూరలు ఎక్కువగా వండమన్నాడు. పచ్చళ్ళు తిననే కూడదన్నాడు. భోజనం తినేటప్పుడు రైస్ తగ్గించి ఎక్కువ కూరలు తినాలన్నాడు. అందరూ విధిగా పోషకాహార నియమాలు పాటించేటట్లు చూశాడు. 2 రోజులకొక డజను అరటిపళ్ళు కూడా తీసుకోమని చెప్పాడు. 2 వారాల్లోనే మార్పు కనిపించింది. ఎంతో ఉల్లాసంగా, ఉత్తేజంగా ఫీలవుతున్నాడు రామారావు. పిల్లల ముఖాలు కూడా తేటగా ఉంటున్నాయి. వెనకటిలా వాళ్ళ ముఖాలు నీరసంతో వడలిపోయినట్లు కనిపించటం లేదు. హుషారుగా ఉంటున్నారు. రామారావు అమితానందంతో రాజారావును కృతజ్ఞతలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. "ఏమండీ, రూ. 100 ఇవ్వండి. ఇంట్లో పైసా లేదు" ఒకరోజు అడిగింది రామారావు భార్య. "అదేం, ఇంకా నెల సగమన్నా కాలేదు? ఎన్నడూ లేనిది ఈ నెలలో అప్పుడే అయిపోయాయా?" అన్నాడు ఆశ్చర్యంగా. భర్త నిలదీసినట్లుగా అడగటంతో ఆవిడకు కోపం వచ్చింది. "మీకు తెలియకుండా నేనేమన్నా చీరలు, నారలు కొంటున్నానా? నగలు, నట్రా చేయించుకుందామని దాస్తున్నానా? ఇంటికే ఖర్చు పెడతా.
అదనంగా రోజుకు అర లీటర్ పాలు పొట్లానికి రూ. 3 ఇస్తున్నాను. రోజు మార్చి రోజు డజను అరటిపళ్ళు 4, 5 ఎట్టుకుంటున్నాను. దోస ముక్కో, 2 వంకాయలతో పచ్చడి తొక్కి, పులుసో, పప్పో తిరగమూత వేస్తే రోజు గడిచిపోయేది. మీరా ఆరోగ్య సూత్రాలు చెప్తుంటిరి. ఎక్కడ లేని డబ్బు తిండికే చాలటం లేదు. నాకెందుకు బాబు ఈ గొడవంతాను? రోజు మీరే వెళ్ళి కావలసినవి తెచ్చి పడేస్తుండండి. ఉడకేస్తాను. మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తెండి అంటూ విసురుగా ఖాళీ సంచి చేతిలో పడేసింది. రామారావు నోరెత్తలేదు. మార్కెట్‌కి వెళ్ళాడు. గుప్పెడన్నా లేదు తోటకూరకు. రూపాయి గుంజాడు. కరివేపాకు రెబ్బ చేతిలో పడేసి పావలా ఇమ్మన్నాడు. చిటికెన వేలంత అల్లం ముక్కకు రూ. 1/2 అడిగాడు. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కిలో వంకాయలు 5, బెండకాయలు 4, క్యాబేజీ 5, కాలీఫ్లవర్ 4, టొమాటో 8, క్యారెట్ 6. ధరలు వింటూనే రామారావు బేజారెత్తిపోయాడు. ఎన్నడూ మార్కెట్‌కి వచ్చి కొని ఎరగడు. అంతా ఇంటి దగ్గర భార్య సమకూర్చుకుంటుంది. 2 అరకిలో కూరలు, తోటకూర, పచ్చిమిర్చితో రూ. 10 గాలికెగిరిపోయాయి. చేతిలో సంచి అడుగన్నా నిండలేదు. ఉస్సూరుమంటూ వెనుదిరిగాడు. 4, 5 ఉన్న కుటుంబానికి రోజుకి అధమం కిలో కూరగాయలు కావాలి. రోజుకి రూ. 5 కనీసం వేసుకుంటే రూ. 150. ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలంటే మరో 100 అదనపు ఖర్చు. లీటరు పాలకు నెలకు రూ. 180. ఆచితూచి ఖర్చు పెడితే 400. ఆరోగ్యం దృష్టితో చూసుకుంటే కూరలు, పళ్ళు, పాలు మొత్తం నెలకు 500 అవుతుంది. అంత ఖర్చు తనలాంటి సామాన్యుడు భరించగలడా? దానికి తోడు నిలకడలేని నిత్యావసర వస్తువుల ధరలు. అదే 10 ఏళ్ల క్రితం రూపాయో, 2 పెడితే కిలో కూరగాయలు వచ్చేవి. 10 పరకో ఖర్చు పెడితే ఇంటిల్లిపాదికి వారానికి సరిపడా కూరలొచ్చాయి. ఇకపోతే కిలో వేరుశనగ నూనె సుమారు రూ. 25, కందిపప్పు రూ. 12, ఉప్పు మొదలుకొని పప్పు దాకా ప్రతిదీ రెట్టింపు ధరలయ్యాయి. రూ. 1,500 జీతంలో ఇంటద్దెలు, పిల్ల చదువులు. పోను పౌష్టికాహారం గురించి, ఆరోగ్యం గురించి తనలాంటి బడుగు జీవులు ఏమి ఆలోచించాలి? తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. రేడియోలో నుండి ఉత్తేజకరంగా వినిపిస్తున్న గురజాడ అప్పారావు గీతం చెవిన పడి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు రామారావు. వెర్రివాడిలా తనలో తాను నవ్వుకున్నాడు. గురజాడ వారి గీతాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఇంటికి నడిచాడు. భార్య చేతికి కూరగాయల సంచి అందిస్తూ, ఎప్పటిలానే నీకు తోచినట్లు కూరలు వండు. రోజు ఇలా మార్కెట్‌కి వెళ్ళి రావాలంటే నాకు టైం కుదరదు అన్నాడు దీనంగా. ఆ తర్వాత రామారావు తన ఆరోగ్యం గురించి రాజారావును సంప్రదించే సాహసం ఎప్పుడూ చేయలేదు. బాగుంది కదండీ! చక్కటి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.